వినువారిని చెరిపే బోధలు కానీ, వినువారికి అర్థం కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనం జరిపించటానికి అవకాశం లేదండి. ఏదైనా వారికి అర్థం కానప్పుడు వినే చెవులుంటే, గ్రహించే పద్ధతి ఉంటే కాస్త సౌమ్యంగా సమాధానంగా దేవుని సంగతులని చెబుతాం. కానీ ఆవేశంతోనో లేకపోతే అదో రకమైన అనాలోచనతోనో దేవుని సంగతులను బోధించినందున పెద్ద ప్రయోజనం ఉండదు. ఆవేశం కంటే ఆలోచన, సంయమనము మన జీవితాలకు ఎంతో అవసరం కదా. అలా సేవ చేయి తిమోతి. నేను వాదం పెట్టుకోవాలంటే చాలామందితో పెట్టుకోగలను, నేనే గెలిచినట్లుగా ప్రకటించుకోగలను. ఎందుకంటే పౌలు భక్తుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలామందితో తర్కించాడు కదండి. పౌలు అంటే తర్కించిన మాట నిజం, ఎంతోమందికి సమాధానం చెప్పిన మాట నిజం. అంతేగాని అనవసరమైన వివాదాలను పెట్టుకోవటానికి పౌలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. అలా వివాదం జరుగుతూ ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి రగడ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి తొలగిపోయాడే తప్ప అక్కడే నిలబడి అనవసరమైనటువంటి సంవాదంతో వారిని రెచ్చగొట్టి గందరగోళమైన పరిస్థితులు సృష్టించలేదు. అందుకని దేవుని ప్రజలారా, మీకు తెలిసిన సత్యాన్ని అనుసరించండి, తెలియని సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాస్త దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్పించే సంఘాలు మీ ప్రాంతాలలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. అక్కడున్న దైవదాసులను గుర్తించండి, గౌరవించండి. తెలియని సంగతులు అడిగి తెలుసుకోండి, ప్రార్థన చేయండి, బైబిల్ను చదవండి. కాస్త అనుభవజ్ఞులు, జ్ఞానం కలిగిన వారు దేవుని వాక్యం చెప్పినప్పుడు వినండి. తద్వారా మన జీవితాలను సవరించుకుంటూ ముందుకు సాగటం సాధ్యమవుతుంది. పనికొచ్చే మాటలు మాట్లాడదాం, పనికిరాని మాటలను విస్మరించి ప్రభుభక్తి చేద్దాం.